రాణి సోయంబిక చాలా అహంకారంతో ఉంది. ఆమె తన రాజ్య సంపద సర్వస్వాన్ని మాకు అప్పచెప్పి లొంగిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా చెయ్యలేదు. తాను మరణమే కోరుకుంటోంది. అందుకే ఇక ఖజాన్ని తగలబెట్టండి, దాడి చెయ్యండి. వాటితో వెంటనే దాడి చేయండి, త్వరగా దాడి చెయ్యండి. సారివాన్ కిరీటంలో వజ్రాలను ఎప్పటికీ దక్కించుకోలేడు. మహాప్రభు, అంతా సిద్ధంగా ఉంది ప్రభు. 48 పీపాలతో పేలుడు సామాగ్రి నగర గోడల కింద దాచుంచాం ప్రభు. శస్త్ర అస్త్రాలతో తుపాకులతో మన సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. గోడల్ని కూల్చేయండి. మహారాణి, ఇది సఫాగిరే వాడిన కత్తి. మేము ఆ బంగారాన్ని పురాతన డ్రాగన్ గుడిలో దాచిపెడతాం. ఆ రష్యా కుక్కలు చచ్చిన వాటిని పసిగట్టలేవు. కానీ మనం అంత విలువైన నిధిని ఏం చేయాలి? మీలో ఎవరైనా ఒకరు మన జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా భద్రపరచాలి. అది సాధ్యమేనా? అలా ఎన్నిక చేయబడ్డవాడెవడు? మనకి సమాధానం ఆ దేవుడే ఇవ్వాలి. ఈ రోజు మొట్టమొదటి ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్న ఎన్లిష్మెంట్ ఆఫీస్ మాస్కోలో తెరవబడుతోంది. ఈ సంస్థలో చేరే అభ్యర్థులను ఆర్మీ బలవంతంగా వారిలో చేర్చుకోకుండా ఈ సంస్థ చేయూతనిస్తుంది. ఆర్మీ మీ పిల్లల్ని చాలా బలవంతులుగా తీర్చిదిద్దుతుంది. 1 సంవత్సరం ఉచితంగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రముఖ కోచ్తో కోచింగ్, అలాగే ఫ్రీ ఫుడ్, దాంతోపాటు యూనిఫామ్, పూర్తి స్థాయిలో టీమ్స్ని మనం బాగా తయారు చేసుకోవటం, కొత్త స్నేహితులు, అలాగే వారితో పాటు రేడియో గర్ల్స్, నర్సెస్ మరియు మన కోడ్ బ్రేకర్స్. మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారని భావించి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గ్లోబల్ శాటిల్ ట్రాకింగ్ సిస్టమ్, ఇది ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత ఆ బార్ కోడ్ దానంతటదే ఆగిపోతుంది. ఇక తర్వాత మిగిలేది మీ గుండెల్లో గొప్ప ధైర్యం, బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్, మీ మాతృభూమికి మీ రుణం తీర్చుకునే సువర్ణ అవకాశం. రండి, భయపడకండి, ఇది అసలు శబ్దమే చేయదు. త్వరగా రా, ఇప్పటికే టైం అయిపోయింది. రిలాక్స్, వచ్చేస్తున్నా. హలో సార్, మీరు కొంచెం ఈ ఫామ్ ని ఫిల్ చేస్తారా? ఏ న్యూస్ పేపర్ నుంచి వస్తున్నారు? తప్పకుండా చేస్తా. నా పేరు క్రియల్ నికోలే. పేరు గుర్తుంచుకో, నాకు నా ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఎవరినైనా యాడ్ చేసుకుంటాను. మీకు ఫోటో కావాలా? ఓ, మీరే తీసుకుంటారా? త్వరలో మేము ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఆడియో కాదు, వీడియో షూట్. మీరు నాతో కొంచెం వస్తారా? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వే మాకున్న దిక్కు, నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? నాకు ఇప్పుడు షో ఉంది, రావడం కుదరదు. మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. రండి. స్టార్ట్. 1 2 సార్, క్రియల్ నికోలాయ్. థ్యాంక్ యూ పాపా. ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు, చెప్తావా? నా పేరు వోల్గా, కానీ నా ఫ్రెండ్స్ నన్ను రాక్సీ బాక్సీ అంటారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీకు ఒక రైజింగ్ స్టార్ ని పరిచయం చేయబోతున్నాను. రాబోయే భవిష్యత్తులో తనే కాబోయే రాక్ స్టార్. ఈ ప్రోగ్రామ్ లో ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. కర్టెన్స్ తీయండి. మా మొట్టమొదటి హ్యాండ్సమ్ బాయ్, ధైర్యవంతుడు, అతనే కిరియల్ నికోలా. గివ్ మీ ఎ బిగ్ హ్యాండ్. కిరియల్, నీ నోటితోనే కొన్ని మంచి మాటలు. నేను ఇప్పుడు మీ ముందు పాడబోయే పాట ఏంటంటే ఎల్విస్ ప్రెస్లే పాడిన పాటలో ఒక నెంబర్. అతను కూడా ఆర్మీ అంటే చాలా ఇష్టపడేవాడు. ఇక స్టార్ట్ చేస్తా. 1 2 1 2 3 4. తెలివైన వాడివి, నువ్వు ఇక్కడికి సిద్ధపడే వచ్చావా? నువ్వు ఈ పాటని ఆర్మీలో కూడా పాడు. నేను పాడేది ఒక పాట మాత్రమే. అవును, ఇక్కడికి వచ్చిన ఇతనే మొదటి మెంబర్.
ఇక్కడున్నాడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మొదటి అభ్యర్థి. అయ్యో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను ఒక మ్యూజిషియన్. ఇక్కడ ఉన్న మ్యూజిషియన్ ఎక్కడ సేవలు అందించాలో మన కంప్యూటర్ చెప్పబోతోంది. హాలీవుడ్ లో చెప్పినట్టుగా మన కిరియల్ నికోలాయ్ ఎక్కడికి వెళ్తాడో చూడటానికి నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను. తమాషా చేస్తున్నారు కదా, ఇది నిజంగానే పెద్ద జోక్. అది ఎక్కడంటే ఉత్తర దళంలోని న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది నీకు చాలా అదృష్టకరమైన రోజు మిస్టర్ కిరియల్. కథలకు అలాగే ఉంటుంది. ఆ సబ్మరైన్ దళం చాలా బాగుంటుంది. నీకు చల్లని పాలంటే ఇష్టమా? ఆ సముద్ర గర్భంలో రెట్టింపు చల్లదనం ఉంటుంది. ఇంతకీ నా గిటార్ ఎక్కడుంది? భయపడకు, నీ వస్తువులే మేము పోగొట్టాలి. నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఉంది, కానీ నాకు అర్హత లేదు. అదేంటో చూద్దాం. నువ్వు చూసావా ఏంటి మనోవైకల్యం అలాగే పిచ్చితనం రెండు ఉన్నాయా? ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. ఇలా 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 కొడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. కంగ్రాచులేషన్స్, ఇప్పుడు నీకు అన్ని రోగాలు పోయాయి. ఇప్పుడు నువ్వు డేటాబేస్ లో లేవు. ఈ కొత్త టెక్నాలజీతో నీ రోగాలన్నీ మటుమాయం అయిపోయాయి. వెల్కమ్. ఎంత అవుతుంది? 1 సంవత్సరం సబ్మెరైన్ లో ఉండాల్సిందే. అది కాదు, అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈరోజు ఎక్స్చేంజ్ రేటా? అదిగో అలా చూడు. 1 సంవత్సరం మాతృభూమికి గనక నువ్వు సేవ చేస్తే అది $50,000 సమానం. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. కిరియో, నన్నేమనుకుంటున్నారు? జస్టిన్ టింబర్లేక్నా? మరి నన్నేమనుకుంటున్నావు? సౌదీ కింగ్ననే? ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఆఫీసులో చూపించుకోవాలి. అది ఎంత పెద్దగా ఉందో చూడు. డాక్టర్, నేను అంతరిక్ష దళానికి అర్హుడినేనా? నేను ఖచ్చితంగా అర్హత సాధించాలి. చూసి చెప్పండి. క్రిస్తులో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? రాక తప్పలేదు. చూడు, నీకు కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుల గురించి మాత్రం బేరాలొద్దు. మేము ఒక సైనికుడిని కోల్పోతున్నాం, కానీ ఒక రాడార్ని కొనగలుగుతున్నాం. నాటో మీద పగడ్బందీగా ఒక కన్నేసి ఉంచడానికి. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా ఆర్మీ కమాండర్? మీరేనా మిలిటరీ స్పెషలిస్ట్? మీరే మాకు దిక్కు. నువ్వెవరో? మీరే మాకు దిక్కు కమాండర్, మీరే మాకు దిక్కు. కొంచెం జరగండి. ఎటెళ్ళడు? అటు కాదు, ఇట్రా. నీకెన్నిసార్లు చెప్పాలి? నీకెప్పుడు ఆ వయసు దాటిపోయింది. నువ్వు అర్హుడివి కాదు. డాక్టర్, నేను ఈ గ్రహాన్ని తప్పకుండా కాపాడాలి. టైం వేస్ట్ చేయకుండా మీరు చెప్పండి. నువ్వే నా టైం వేస్ట్ చేస్తున్నావు. వెళ్ళి డ్రెస్ వేసుకో. మళ్ళీ నా కంటికి కనిపించకు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడు. ఇప్పుడు నాకున్న ఏకైక దిక్కు నువ్వే. నేను చెప్పేది వినాలి. మీ వెనక నేనున్నాగా. మీ ప్యాంట్స్ తీసేసి నేను పిలిచే వరకు వెయిట్ చేయండి. ఇలా చూడండి మేడం, నేను ఇక్కడికి మీతో డేట్కి రాలేదు. వెనక్కి తిరిగి వంగోండి. నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు దేవుడా? ఇలా చూడమ్మా, ఇప్పుడు నాకు ఏది పని చేయదని మీకు తెలుసు కదా. నేను ఇప్పుడు ఏ పనికి పనికిరాను. సరే, ఇలా చూడండి తాతయ్య. ఫిజియోథెరపిస్ట్ పక్క టెంట్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి. ఇలా చూడమ్మా, నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. పారంపర్యంగా వస్తున్న ఒక రహస్యాన్ని మీతో చెప్పాలి. ఇక్కడే ఉన్నా. అంతరిక్షానికి వెళ్ళాలనుందా? అయితే నాకు సహాయం చేయి. నువ్వు క్రిస్తులో కలిసి ఈ ముసలోని బయటికి తోసేయండి. నీకు నువ్వే బయటికి వెళ్తే మంచిది, లేకపోతే నేనే తోసేస్తా. నేను చెప్పేది నమ్మండి, నా దగ్గర ఒక మ్యాప్ ఉంది. నేనేం పిచ్చివాణ్ణి కాను. ఆ దాగున్న నిధి ఎక్కడ ఉందో ఈ మ్యాప్ లో తెలుస్తుంది. కాజాన్ మహారాణి సోయాంబికాకి చెందిన నిధి. ఆసక్తికరంగా ఉంది. ఇదొక సరీసృపం. ట్రిగోనోప్రాస్ వెలోక్రియాప్టర్ హైబ్రిడ్ జాతికి చెందింది. ఆగండి, నేను వీటిని గుర్తుపట్టగలను. ఇది గ్రహాంతర వాసుల భాష. ఈ మ్యాప్ నిజమైందేనా? నిజమే. ఆ సరీసృపం పేరు జిలాంట్. అదొక పాము నిజంగానే ఉంది. అసలు నీకు ఈ మ్యాప్ ఎక్కడ దొరికింది ముసలోడా? కజాన్ లో. ఆ నిధి ఎక్కడుందో తెలుసా? చూడు బాబు,
దానికి నువ్వు చాలా దూరం వెళ్ళాలి. నువ్వు ముందా పనిచేయి. అక్కడ వేల కోట్లు చేసే నిధి ఉంది. నీ ప్రయాణం వృధా అవదు. అది కూడా డాలర్స్లో. నేను ఒకసారి చూడొచ్చా? యువన్, ఇంక నువ్వు తప్పించుకోలేవు. నీ వెనక రోజంతా తిరగాల్సి వస్తుంది. నీ వెంట రోజంతా తిరగడానికి మేమేం పిచ్చి వాళ్ళం కాదు. అదిగో వాళ్లే, ఆ సంస్థ నుంచి వచ్చిన క్రూరులు. ఇతను మీకేమైనా పేపర్లు చూపించాడా? లేదు, ఏమీ చూపించలేదు. మేమేం చూడలేదు. సరే పదండి వెళ్దాం. ఆగండి, మెడికల్ వాళ్ళు మీరెందుకు వచ్చారు? ఇక్కడ ఒక రోగున్నాడు, అందుకే వచ్చాము. బతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. సరే, మీరు అతను వెనక నుంచి తీసుకెళ్ళండి. తప్పకోండి, కళ్ళు కనిపించట్లేదా? కమాండర్, మీరే మాకు దిక్కు. యూబా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యూరాలజీలో లేదు, పిచ్చి హాస్పిటల్లో ఉంది. అవతార్, ఆ కాస్మిక్ రేస్ అనుభవం ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంటుంది కామ్రేడ్ కల్నల్. తెల్లవారు సమయంలో వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా గామా రేస్ మాత్రం కనిపించట్లేదు. నేను ఇప్పుడు వాటిని కూడా కొలవగలను. అది నాకు తెలుసు. ఫార్వర్డ్ మార్చ్. yes sir. కామ్రేడ్ కెప్టెన్, ఇదేం జూ కాదు కదా ఇక్కడ జంతువులు ఉండటానికి. కామ్రేడ్ మార్కో విన్కో, అసలు తలుపు తట్టకుండా లోపలికి ఎందుకు వచ్చారు? అసలు నా మీద ఎందుకు అరుస్తున్నారు? చాలు, ఇక నా వల్ల కాదు. లూబా లూబా, టెన్షన్ అవ్వకు లూబా. నేను ఈ పని చేయలేను. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కాలు పెట్టను. బెస్టీ, రా వెళ్దాం. చాలా బాగుంది. ఆ కిరియల్ని తీసుకురండి. నువ్వు తొందరగా రా బాబు. దాక్కోటానికి నువ్వు కూడా చోటు ఎత్తుక్కున్నావా? నువ్వెక్కడున్నా కనిపెట్టగలను. యూరాలజీ, ప్రాక్టాలజీతో. దీన్ని మర్చిపోయావా నువ్వు? కజాన్ వరకు నాకు లిఫ్ట్ కావాలి. ఎక్కు. రైట్ రైట్. హలో సార్, తొందరగా రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఫాస్ట్ గా రండి సార్. ఇది కజన్ వెళ్ళే ఫ్లైటేనా? అవును, కజిన్ వెళ్తాను. తొందరగా ఎక్కండి. ఇంతకీ మీరు కూడా వస్తున్నారా? నేను వస్తున్నాను, పదండి. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు డ్రైవింగ్ ఫాస్ట్ గా చేయి. నువ్వు మాస్కో నుంచి వచ్చినట్టున్నావు. నేనా? ఎటువైపు వెళ్తున్నావు? సిగ్నల్ వేసుకొని వెళ్ళొచ్చు కదా. రోడ్డు మీదకి వచ్చి కళ్ళు మూసుకొని బండి నడుపుతారు. నువ్వు స్టూడెంట్వా? కొంచెం అలాంటిదే. నువ్వు ఎదురుగుండా చూస్తున్నావు బాబు, అదే మా క్రెమ్లిన్. ఇది తెల్లగా ఉంటుంది. మీ మాస్కోలో ఉన్న ఎర్రదానిలా కాకుండా దీనికి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అదే సోయంబికా టవర్. తను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంది. అసలు నీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ఇంట్లో చెప్పే వచ్చావా, లేదంటే చేస్తావు? మీరు నన్ను నది దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారు. తొందరగా వెళ్ళాలని షార్ట్ కట్ లో తీసుకెళ్తున్నాను. మీ షార్ట్ కట్ చాలా సమయం తీసుకుంటున్నట్టుంది. కబాన్ నది అన్నావు కదా, నువ్వు ఆ నిధిని కనిపెట్టడానికి వచ్చావా? లేదు, అన్నది చూడ్డానికే. నిజమేనా? పాతకారులు వేసుకుని వచ్చేస్తుంటారు బుద్ధి లేని వెధవులందరూ. తట్టుకోలేకపోతున్నాను. లెఫ్ట్ లైన్ లో పాక్కుంటూ వచ్చేస్తున్నారు. థాంక్యూ.
దయచేసి రోడ్డు మీద ఎవరు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయకండి. మనం వచ్చేసాం. చూడు, నీ స్నేహితులు కూడా వెతుకుతున్నారు. ఎకాలజిస్టులు నది అడుగు భాగాన్ని శుభ్రం చేయడానికి వచ్చారంట. తమాషాగా ఉంది. అమెరికా వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారంటే తమాషాగా ఉంది. మరి నువ్వు ఆ నిధిని వెతకడానికి లైన్లో నుంచోవాలేమో. ఇదే కబాన్నదా? అవును, ఇదే అన్నది. నేనేం లైన్లో నుంచునే పని లేదు. నాకు విఐపి పాస్ ఉంది. డోర్ని అంత గట్టిగా వేయకబాయ్. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ డాక్టర్ లీ. వెల్కమ్. బెస్టీ, ఆ పురాతన జాతి సరీసృపాలు ఈ ప్లేస్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ లాక్నెస్ మానిస్టర్ లాంటివే, కానీ అవి నాకు తెలిసి మన రష్యన్ ఖజాన్కి కొత్తేం కాదులే. అవి నీటి అడుగు బాగానే ఉండుంటాయి. బెస్టీ, చాలా ఆపు. గొప్ప గొప్ప వాళ్ళందరికీ తెలిసేది ఆవగింజంత నిజం మాత్రమే. ఒక బల్లిని చూసి మనుషులందరూ కూడా దాన్ని డ్రాగన్ అనుకున్నారు. ఇప్పుడు మనం నిజమైన శాస్త్రం ఏంటో చూద్దాం. ఆ ఆర్మీలో వాళ్ళ ప్యాంట్స్ని విప్పి చూసే కంటే ఇక్కడ మనం శిలాజాలను వెతికి చూడడం మంచిది. అంతేగా బెస్టీ? నువ్వు దరిద్రపు చెత్తను తినకు. బండదాన జాగ్రత్తగా వేసి సిరిగిపోద్ది. నువ్వు మాటలు సరిగ్గా రాని, లేకపోతే నా చేతిలో చూస్తావు. చంపు చంపు చూద్దాం. అక్కడుందా నర్సే కదా? లేదులే. సరే చాలే, ఆపండి. ఏం చేస్తావు నువ్వు? మీ దగ్గర చాలా సమయం ఉందని నాకు తెలుసు. మనం ఇక్కడ ఉండడానికి వారం మాత్రమే అనుమతి ఉంది. అంటే 7 రోజులే. ముందు గొడవ పడకుండా పని చూడండి. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. సారీ మేడం. ఖజాన్ మొదటి రోజు సందేశం. ఆ మ్యాప్లో ఉన్న సందేశం చూస్తూ ఉంటే ఏలియన్ షిప్ ఉన్న ప్రదేశాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను చేయవలసిన పని ఆ శక్తి సందేశాలను వెంటనే గుర్తుపట్టి దాన్ని ఈ మట్టి ఇసుకల నుంచి తవ్వి తీయాలి. తర్వాత మా నాన్నని కలవాలి. మనసులో మాట చెప్పాలంటే ఈ దరిద్రమైన గ్రహాన్ని వెంటనే వదిలేసి వెళ్ళిపోవాలి. బెస్టీ, పద దాన్ని పట్టుకుందాం. అసలు నీకు బుద్ధుందా? ఎంత డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నావా? ఏంటి గోల? ఎవరు నీళ్ళలో పడ్డారు, వెళ్ళి కాపాడండి. చూడండి, ఇక్కడ ఎకాజీ కోసం ఎకాలజిస్టుల మధ్య పెద్ద గొడవ. నా పేరు క్రేల్ నికోలే. దీన్ని అప్లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. గుల్నారా, నిజంగా నువ్వేనా? గుల్నారా, నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కొంచెం కూడా మారలేదు. తన పేరు గుల్నారా. మేమిద్దరం కాలేజ్లో బెస్ట్ ఫ్రెండ్స్. మేము కలిసి ఆర్కియాలజీ చదువుకున్నాం. నీతోనే చదివాను. నీ వల్లే నన్ను కాలేజ్ నుంచి పంపించేశారు. ఓ ఐఎమ్ సారీ గుల్నారా, అది నిజంగా నా తప్పే. అప్పుడు నేను అమెరికా వెళ్ళి ఇప్పుడే ఒక పని మీద వచ్చాను. ఇక్కడ అడుగున పేర్కొన్న మిథేన్ పదార్థాలను శుభ్రం చేయడానికి. ఇంకా పరిస్థితి వేడెక్కలేదు. మీ అందరూ ఒకసారి అటు చూడండి. ఒక అబ్బాయి అక్కడ బోటు తాడుని కోస్తున్నాడు. ఇప్పుడు అతను ఎకాలజికల్ గా శుభ్రపరిచిన తెడ్డుతో తన్నులు తింటాడు. ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. బాగా చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. నువ్వు ఇక్కడికి ఆ పని చేయడానికి రాలేదు. నాకు తెలిసి నువ్వు ఆ నిధి కోసమే వచ్చావు. గుల్నారా, నువ్వు నిజంగా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నా మీద నమ్మకం లేకపోతే నీకు నా ఫైల్స్ అన్ని చూపిస్తాను. నాతో రా. వెళ్దాం. రారా, తొందరగా రా. జాగ్రత్త. ఇటు వెళ్ళు. మేము కూర్చోడానికి టేబుల్ రెడీ చేయాలి. అలాగే. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరుగు. తొందరగా రా.
నా కొత్త పేరు క్రియల్ సూపర్ స్టార్ నికోలే. దీని తర్వాత నేను ఒక మొదటి సోలో ఆల్బమ్ రికార్డ్ చేస్తాను, ఇంకా వీడియో కూడా చేస్తాను, మీకు తెలిసే ఉంటుంది. ఒక సంవత్సరం సబ్మెరైన్ లో ఉండాలి. అక్కడ వేల కోట్లు చేసిన ఇది ఉంది. త్వరగా చూడు, నీకు 6 రోజుల సమయం ఉంది. ఎంత పిచ్చిదానివి నువ్వు. ఒక రబ్బర్ మోటార్ బోట్లో వచ్చావా? నువ్వు మమ్మల్ని ఆ బోట్తో గుద్ది ఏం చేయాలనుకున్నావో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? పిచ్చిదానిలో ఉన్నావు. సరే కానీ స్వయంబిక మ్యాప్ ఎక్కడుంది? ఇప్పుడు నువ్వు కనుక చెప్పకపోతే నేను నీ ఫ్రెండ్స్తో చెప్పిస్తాను. అవునులే, ఒక అమ్మాయి శరీరం అబ్బాయికి అందంగానే కనిపిస్తుంది. ఆ స్క్రోల్ ఎక్కడుందో చెప్పు. ముందుగా మీరు నిజంగా చాలా బాగున్నారు. ఇప్పటి వరకు నేను ఇంత అందగతిని చూడలేదు. అలాగే ఈ కట్లను కూడా కాస్త లూజ్ చేస్తే బాగుంటుంది. నొప్పిగా ఉందా? లేదు, ఏం పర్లేదులేండి. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి అమ్మాయిని మళ్ళీ చూడాలని కూడా అనుకోను. తన అబద్ధం చెప్తున్నాడు. ఖచ్చితంగా మాస్క్ లో ముసలివాడితో ఉన్నది ఇతనే. నేను అక్కడే అతన్ని చూశాను. మేడం, వీటిని చూడండి. అసలు ఈ మ్యాప్ నీకెలా దొరికింది? అది దీన్ని నువ్వు చూసా? నాకు ఆ అమ్మాయితో ఉండడం ఇష్టమే, కానీ తను తమ్ముడు ఏం చేస్తున్నావు? నాకు కూడా చైనా అంటే ఇష్టమే. నన్ను వదిలే ఆగు. డాక్టర్ లీ, మేడం ఆగండి. నేను సిమ్ చేయడానికి వెళ్తున్నాను. ఈ సరస్సు నగరానికి మధ్యలో ఉంది. ఆ సరీసృపం ఖచ్చితంగా రాత్రిలోనే వస్తుంది. మనం దాన్ని ఎలాగైనా ఖచ్చితంగా పట్టుకోవాలి బెస్టీ. దేవుడా, ఆర్మీలోకి వెళ్ళుండాల్సిందే. హే, నీ పేరేంటి? గుల్నారానా? నేను చెప్పేది విను. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళతో చెప్పు. నేను చెప్పేది నీకే వినిపిస్తుందా? వినిపిస్తుందా లేదా? దేవుడా, నా దగ్గర సగం మ్యాప్ మాత్రమే ఉంది. మరి ఇంకో సగం ఎక్కడ? ఆ బ్యాలెన్స్ మ్యాప్ ఎక్కడుందో గుల్నారా మనకి చెప్తుంది. సరే, అయితే ముందు నీ దగ్గర నుండే మొదలు పెడదాం. నువ్వెవరు, ఎవరి కోసం పనిచేస్తున్నావు? నేను అసలు ఎవరి కోసం పనిచేయట్లేదు. గవర్నమెంట్ కోసమే. నువ్వు నీ కథలు. కావాలంటే చూడండి, ఇటు చూడండి. వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నన్ను కనిపెడతారు కూడా. శాటిలైట్ ట్రాకింగ్. నేను ఎక్కడ ఉన్నా వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ కూడా వచ్చేస్తారు. కట్ చేయమంటారా? ఆ అమ్మాయి నాకు కావాలి. బ్యాలెన్స్ మ్యాప్ ఎక్కడుందో తనకి తెలుసు. అలా అయితే ఆ అమ్మాయిని చంపేద్దాం. నేను హంతకురాల్ని కాదు, ఆర్కియాలజిస్ట్ ని. అలా అయితే మనం ఎలా తప్పించుకునేది? లేకపోతే అతని చేతిని కోసేద్దాం. వద్దు, బాధ భరించలేక వాళ్లే చెప్తారు. అది వలలో పడేలా లేదు. రా బెస్టీ, పడుకుందాం.
ఏంటి మన అతిథులు కనపడట్లేదు? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడ వాళ్ళు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి మేడం. ఎక్కడున్నారో వెతకండి. వాళ్ళు తప్పించుకున్నారు. మన బోర్డు తీసుకుని వెళ్ళిపోయారు. నీ వల్లే వాళ్ళు తప్పించుకున్నారు. చెప్పానుకో, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నోరు మూసుకుంటావు బండదానా? నీకేం తెలియకుండా మీరు ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే మనం జైలుకి వెళ్తాం. మీరు భయపడకండి మేడం, మనం జైలుకి వెళ్ళం, వాళ్ళు పైకి పోతారు. జిలాన్, బెస్టీ జాగ్రత్త జాగ్రత్త. బెస్టీ, మనం దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని లాగు. మనకు దీనివల్ల నోబెల్ ప్రైజ్ రావాలి. దాన్ని వదిలిపెట్టకూడదు. హలో, లెగు. బ్రతికే ఉన్నారా? బాగానే ఉన్నారు, కానీ వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ పక్కనే ఉంది, నాకు తెలుసుగా. నేను ఎక్కడ వాడినేగా. ఇదేదో క్రిమినల్ కేసులా ఉంది. పోలీసులను పిలవాలి. అవసరం లేదు, ఇది మా ఆచారమే. అయితే సర్పానికి బలిస్తారా? కొంచెం వీళ్ళని తీసుకెళ్ళడానికి సహాయం చేస్తారా? అద్భుతమైన సంఘటన గురించి మీకోసం బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి కబాన్ సరస్సులో పేలుడు జరిగింది. అసలు అదేంటి, దానికి కారణం ఎవరు? ఈ విషయం గురించి ఎకోలాజికల్ బృందం ప్రధాన వ్యక్తి జేన్ జోన్స్ చెప్పింది చూద్దాం. చాలా ప్రమాదకరమైన మిథేన్ పదార్థాలు అనుకోకుండా కాలి పేలుడికి సంభవించింది. ఈ నగరానికి హృదయంలాగా ఉండే ఈ సరస్సులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మేం చేయగలిగినవన్నీ చేస్తున్నాం. అంతా అబద్ధం. ఆర్మీ బలవంతంగా వారిలోకి లాక్కోకుండా ఈ సంస్థ ఈ కొత్త ప్రయోగాత్మక విధానంలో మొట్టమొదటిగా చేరిన అతన్ని మిలిటరీ షో వద్ద స్టేజ్ పై చూడొచ్చు. సబ్మరైన్ దళంలోకి మొట్టమొదటిగా తీసుకున్న అతను ఒక సాధారణ మాస్కోలో ఉండే వ్యక్తి. అతడు నిజంగా చాలా మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ తాతయ్య. నువ్వు నిజంగానే స్పెషల్ ఏజెంట్వా? చాలా రహస్యమైంది. అత్యవసర సమయాల్లో మాత్రమే వాళ్ళని కలవాలి. అయినా ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ రహస్యం. అయితే నువ్వు ఒక పిరికివాడిలాగా నిన్ను నువ్వు కాపాడుకోవాలని ఎందుకనుకున్నావో చెప్పు. నీకు తెలియాల్సింది ఏంటంటే, అదంతా నా కోసం నేను చేసుకుపోలేదు. మరి అలా అనుకుంటే నువ్వు బతికుండేదానివే కాదు. డయానా దగ్గర తన్నులు తినడానికి నువ్వు ఒక స్పెషల్ ఏజెంట్ అవ్వాలా? అందులో తప్పే ఉంది. తను చాలా బాగుంటుంది. తన ముఖం, అలాగే తన అందమైన జుట్టు. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆ అమ్మాయి తన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటుంది అనుకుంటా. కొంతమందిలా కాకుండా తను స్పాస్కి వెళ్తుంది, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది. చాలా ఎమోషనల్ అనుకుంటా. అది షురాలే, హాగ్ గాబ్లిన్ లాంటి వాడు. అతను టాటార్ జాతికి చెందినవాడు. మా తాతయ్య ఇవన్నీ తయారు చేశారు. నాన్నా, నాన్న నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న, నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవని. కళ్ళుని ఇల్లు వైపు, మొహం నా వైపు అర్థమైంది. నాన్న, నీకోసం ఎక్కడ వెతకాలో నాకు తెలిసింది. నేను నిన్ను కనిపెడతా. నీకు మాటిస్తున్నా, మనం మళ్ళీ కలుస్తాం. అయితే ఇంతకీ మరి నువ్వు గుల్నారా అదే కలిసి ఉంటారా, లేదంటే మీ ఇద్దరు ఏమైనా బంధువులా? లేదు, మేము బంధువులం కాదు, కానీ కలిసి పెరిగాం. మా తాతగారు ఆజిం గారే మమ్మల్ని పెంచారు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా తన పని చెయ్యి వేశారంటే. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా. అయితే నువ్వు బయలుదేరొచ్చు. నువ్వు అలా అంటావేంటి? అతను చాలా కష్టాలు పడ్డాడు.
మనం పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్దాం. వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. వెళ్ళి నా కష్టాన్ని అంతా పాడు చేయండి. మీకు ఇంకో సగం మ్యాప్ కావాలి. ఇంకా మా ఆఫీస్లో అన్నిటికీ కాపీలు తయారు చేస్తారు. ఆ మ్యాప్ నీకు ఎలా దొరికింది? అలాగే డయానా చెప్పిన ముసలాయన ఎవరు? ఆయన ఇవాన్. ఆయన నాకు తెలుసు. నిజానికి ఆయన కనిపించకుండా పోయారు. ఆయన వెతికే పనిలోనే ఉన్నాను. అలాగే నిన్న నీ పాత స్నేహితురాలతో అయిన గొడవలో నీ దగ్గర సగం మ్యాప్ ఉందని తెలిసింది. నా దగ్గర ఇంకో సగం ఉంది. అంటే మనిద్దరం కలిసే ఉండాలి. నేను ఇదంతా కూడా ఒక్కనే చూసుకోవచ్చు, కానీ నాకు మీరు చాలా నచ్చారు. అసలు ఇబ్బందులు లేకుండా విజయాలనేవి దక్కవు. బాణం మరియు 3 బాహులాలు ఎలా డ్రాగన్ గుహలోకి దారిని సూచిస్తున్నాయో గోపురంలో 7వ స్వర్గంలో నివసించే 4వ కన్నును అడగండి. ఎన్నో తరాలుగా క్యాబిన్ అడుగున భద్రపరిచి ఉన్నవి భవిష్యత్తులో కూడా అక్కడే ఉంటాయి. ఎన్నో తరాలుగా కబాన్ సరస్సుని రక్షక భటులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఆ ముద్రల్ని సరిగానే చదవగలుగుతున్నావా? అది పురాతన బుల్గార్. గుల్నార్ తల్లిదండ్రులు తనకు నేర్పించారు. వాళ్ళు ఆర్కియాలజిస్ట్, పురాతన భాషను చదవగలరు. ఆ గోపురంలో 7వ స్వర్గంలో ఉండే 4వ కన్ను గోపురమై ఉంటదా? అది స్వయంభిక గోపురం. కేరియల్, నేను ఇప్పుడే వస్తాను. ఒక నిమిషం, ఎక్కడికి వెళ్ళొద్దు. హెడ్ క్వార్టర్స్ కి ఇక్కడ నుంచి సందేశం పంపుతున్నా. అమ్మాయిల డ్రెస్లలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయేంటి? ఇదే స్వయంభిక టవర్. స్వయం అంటే ఏంటి? స్వయంభిక అంటే టాటార్ భాషలో ప్రియమైన మహారాణి అని అర్థం. చాలా వంకరగా ఉంది. దీన్ని కట్టినప్పుడు వాళ్ళు తాగున్నారే. నేను ఏజెంట్ గా పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు తాగున్నారనుకుంటా. ఇది వాలుగా ఉండే గోపురం. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా తర్వాత ఇంత వాలుగా ఉన్న గోపురం ఇది ఒక్కటే. పురాణాల్లో చూస్తే భయంకరమైన ఇవాన్ అనే అతను నిర్మించాడు. అవును, అతను మొక్క నాటాడు, కొడుకును కూడా కన్నాడు. ఈ గోపురానికి మొత్తం 7 శ్రేణులు ఉన్నాయి. 7వ శ్రేణిలో మొత్తం 8 కిటికీలు ఉంటాయి. ఒకవేళ నేను అనుకునేది నిజమైతే ఆ 7వ శ్రేణిలో ఉన్న 4వ కిటికీ కావాలి. అయితే వాళ్ళు మనల్ని అంత తేలిగ్గా లోపలికి పంపుతారా? చూడండి పిల్లలు, నా వెనక రండి. మీరు మొహాలలో భయంకరంగా పెట్టకండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? క్రెమ్లిన్ అంతగా బాగోదు. దీనికన్నా నది చాలా బాగుంటుంది. ఆ నది మీద గొప్ప గొప్ప కథలున్నాయి. ఆ విషయం తెలుసా మీకు? లేదంటే టాటర్ థియేటర్ తీసుకెళ్తాను, చాలా బాగుంటుంది. సరే, ఏ కన్ను 4వదంటావు? అసలు ఎలా లెక్క పెట్టాలి? ఇది ఉత్తరం అయితే 1, 2, 3, ఇదే 4. ఆగండి, ఈ ప్రదేశం అంతా మీరు చూసారంటే కనుక ఇక్కడంతా బాగుంది కదా. ఎవడరా? సారీ, వాళ్ళు దానిపై పెయింటింగ్ వేసుంటారు. దాన్ని చెరిపేద్దామా? అలా చేయాలంటే దానికి నీకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. స్వయంభిక టవర్ అంటే ఖజాన్కి గుర్తింపు. చాలా మంచి నగరవాసివి. ఇక్కడికి టూరిస్టులకు అనుమతి లేదు. కానీ ఇక్కడ ప్రధాన వ్యక్తిగా ఉన్న నేను మిస్టర్ ఓవర్సీగా నేను మిమ్మల్ని తీసుకెళ్లగలను. నన్ను నమ్మండి. మీరు నిజమే చెప్తున్నారు. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే నేను చూపించేవి మీరే చూస్తారుగా. ఇంట్రెస్టింగ్ గా నాకు తెలుసు, నువ్వు నీ మొదటి డేట్ లో కనీసం ముద్దులు కూడా పెట్టవేమో. నువ్వు ఇక్కడికి నా గురించి తెలుసుకోవడానికి వచ్చావా? వాళ్ళు మా గురించి కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు, క్రీమ్ లైన్ రహస్యాల గురించి. నువ్వు అసలేం చేస్తున్నావు? రహస్యాలా? నేను దీన్ని హలో కిరియల్, నేను చూస్తూ నేను కిందే ఉన్నాను. చెప్పు. నేను గుల్నార్తో మాట్లాడాలి. నువ్వు నన్ను ట్విట్టర్ లో ఫాలో చేయొచ్చుగా. ముందు నువ్వు గుల్నార్కి ఫోన్ ఇవ్వు. నీకోసమే మడా మాయిజే. గుల్నార్, నేనే. చెప్పు. ఎవరినో తీసుకొని డయానా ఇప్పుడు టవర్ పైకి వెళ్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ భయంకరమైన ఇవాన్ ఖజాన్ని ఆక్రమించలేదు. లేదు లేదు లేదు, ఆయన తన సైన్యంతో నొగాహార్డ్పై యుద్ధానికి వెళుతున్నప్పుడు అతని మంత్రుల్లో ఒకరు
చాలా అపురూపమైన సౌందర్యం గల యువరాణి ఇక్కడ ఉందని చెప్పారు. అప్పుడు యువన్ నువ్వు చెప్పింది తప్పైతే అతనితో చెప్పాడు, నువ్వు చెప్పింది కనుక తప్పైతే నిన్ను చంపేస్తాను అని. అది కూడా జోగ్గానే చెప్పాడు. అప్పుడు పలకరించి వెళదామని ఆగిన ఇవాన్ సోయంబికాను చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరు చాలా అందంగా ఉన్నారు. అవును, నేను అందంగా ఉంటానని నాకు తెలుసు, అదే అందరూ చెప్తుంటారు. ఇవాన్ కేవలం ఈ క్రెమ్లిన్ ని మాత్రమే కట్టించలేదు, ఆయన తన అనుచరులను కొంతమందిని ఇక్కడ కాపలాగా పెట్టెళ్ళారు. అందుకే ఆయన ఇక్కడ ప్రజలకు రెండో ప్రభువు అయ్యారు. అతన్ని మీరు చూడలేదు కదా. ఇక మనం ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. సోయంబిక గోపురంలో 7వ శ్రేణి. పురాణాల ప్రకారం ఇక్కడ నుంచి అందాలను చూడొచ్చు అంటారు. ఇప్పటికే చాలా మంది ఈ అందాలను చూశారు కూడా. ఈ జర్నలిస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? తలనొప్పైపోయింది, టయానికి కనపడ. వాళ్ళ గురించి ఎవరికి అవసరం? వాళ్ళు లేకపోయినా ఏం కాదులే. మీకు పెళ్ళైందా మిస్టర్ ఓవర్స్? కాకపోతే నాతో చెప్పండి. లేదు అంటే అవును అలాంటిదే, కానీ ఎందుకు? మీ ఆవిడికి మన ముగ్గురం కలిసి పర్సనల్ టూర్కి వెళ్తే ఇష్టమేనా? పర్సనల్ మీకు ఇష్టమేగా. మీకు అందాల్ని చూడాలని లేదా? ఉంది. ఈ ప్లేస్ అంతా ఫొటోస్ తీసిపెట్టు. తీసాను మేడం. అయితే వెళ్దాం పదా. వెళ్ళిపోయింది. నువ్వే ముందెళ్ళు. నేను పట్టుకున్నా. చాలా బాగా చేశారు. మళ్ళీ వెళ్దామా? బయటికి వెళ్ళి లోపలికి వద్దాం. ఏమంటావు? ఏం మాట్లాడవేంటి? అక్కడేదో ఉంది. దీన్నే దౌర్జన్యం అంటారు. బాణం. ఈ బాణం దారిని చూపిస్తుంది. ఏమన్నావు? బాణం మరియు ఆ 3 బాహులాలు ఎలా డ్రాగన్ గుహకి దారి చూపిస్తున్నాయి? ఇది ఆ నది వైపు చూపిస్తుంది. మీ పని అయిపోయింది, పడిపోతాననుకున్నాను. నువ్వు జారిపడటం చూశాను. కిరియల్, నువ్వు నిజంగానే హీరోవి. అవును, నాకు తెలుసు. మీ హీరో నన్ను దాదాపు చంపేంత పనిచేశాడు. ఏం కావాలి? హలో, ఏకే బాస్ బ్యాంక్. ఇక్కడ నుంచి ఇప్పుడు టవర్ నుంచి 3 కిలోమీటర్లు ఆ బాణం దిక్కునా అంటే ఆ కాలంలో కిలోమీటర్లో కొలిచి ఉండరు, ఆర్షన్స్ లో కొలిచేవాళ్ళనుకుంటా. నీకు తెలుసో తెలీదు అని అడిగాను. ఒక అర్షిన్ అంటే 72 సెంటీమీటర్లకు సమానం. అలా అయితే 3000 అర్షిన్స్ అంటే 2 కిలోమీటర్ల 120 మీటర్లు. ఇలా వెళ్తే నది ఒడ్డే కనిపిస్తుంది తప్ప ఒడ్డు మీద ఏముంటుంది? కమాల్ నేషనల్ థియేటర్ ఉంటుంది. మనం ముందుగా ఏదైనా తిందామని నాకు ఆకలిస్తుంది. నా కడుపులో ఎలుకలు పెరిగెడుతున్నాయి. నేను ఇందులో ఒకటి కనిపెట్టాను. 80s థియేటర్కి పునాదులు వేస్తున్న పనివాళ్లకి పురాతన భాషలో కొన్ని గుర్తులు ఉన్న గోడ కనిపించిందంట. దాన్ని వాళ్ళు పురాతన బల్గర్ అని నమ్మేవాళ్ళంట. ఆ రాతలు అన్ని గోడ మధ్యలో ఒక రాయి లోపల చెక్కి ఉన్నాయి. ఆ గోడను ఎవరూ ముట్టుకోలేదు, ఇంకా ఎవరు ఆ గోడను పరీక్షించడానికి రాలేదు. అదే ఆ నిధికి దారయ్యి ఉంటుంది కదా. అది కూడా ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. ఆ థియేటర్ బేస్మెంట్లోనే ఉంది. కరెక్ట్, అది కమల్ థియేటర్. లేఅవుట్, బేస్మెంట్. థ్యాంక్ యూ సార్. ఆ టేబుల్కి ఒక చాంపియన్ ఆర్డర్ చేయండి. మా దగ్గర ఒకే ఒక్క చాంపియన్ ఉంది, దాని ఖరీదు 5000. ఎంత ఖర్చైనా పర్లేదు. ఓకే సార్. ఇప్పటికే ఆ పురాతనమైన గోడ ఇంకా ఆ బేస్మెంట్ లోనే ఉంది. మనం కేవలం లోపలికి వెళ్తే సరిపోతుంది, అంతే. అవును, లోపలికి వెళ్ళాలి. గుల్నార్, ఏమైంది? ఇక్కడ పెట్టారా లేదా?
గుల్నార్ ఆగు, నేను వస్తున్నాను. నీతో పాటు నేను Thanks, కూడా food చాలా join బాగుంది. చేస్తాను. గుల్నార్ స్పెషల్ ఏజెంట్స్ కి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వెనకాల ఉంటారు. ఇతను ఏమైనా జేమ్స్ బాండ్ అనుకుంటున్నాడా? స్వార్థపడు, అమ్మాయిలే కావాలి. హే ఆగు, నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. ఇదంతా కేవలం ఒక ముసుగు లాంటిది. నన్ను గుర్తుపట్టకుండా ఉండాలి అంటే అందరిలో కలిసి నేను కూడా అందరిలో కలిసిపోవాలనుకుంటున్నాను. తమ్ముడు, దానికి చాలా ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉండాలి. నువ్వు అతల్లా మారాలనుకుంటే నేను నీతో అసలు మాట్లాడను. ఏయ్ నన్ను నమ్ము, ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి ఇలానే ఉండాలి, అర్థం చేసుకో. సరే సరే, నేను నిన్ను థియేటర్కి తీసుకువెళ్తాను. టికెట్స్ నేనే తీస్తాను. తమ్ముడు, నువ్వు రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అది వాళ్ళు చూసే సినిమా. ఎందుకు నీ వయసు ఎంత? ఎంత ఉండాలో చెప్పు. నువ్వు రావాలంటే 48 ఉండాలి. ఏం కాదులే అబ్బాయి, వచ్చే సంవత్సరం నువ్వు కూడా వెళ్ళొచ్చు. వెళ్దాం పద. నువ్వు తొందరగా కార్ తీస్తావా లేదా? లేదు లేదు, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. తొందరగా పోనీ. అటెన్షన్ ప్లీజ్. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి గమనించండి. మీ వెంట తీసుకొచ్చిన వస్తువులను మీరే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. స్నాక్ బార్కి వెళ్దామా? నేనే కొంటలే. ఇటు చూడండి. సైలెంట్ గా వెళ్ళిపోతాం. వచ్చి నా ప్రియమైన స్నేహితులారా, మీరు బ్రతికే ఉన్నారా? గుల్లారా నీకేం కాలేదు కదా? హాయ్. విన్నారా? లాస్ట్ బిల్. మనం షోని మిస్ అయిపోతాం. ఇప్పుడు ఆ షో ఎవరికి కావాలి? ఆ పేపర్ ఏముంది? వద్దు. నేను బాగా చేస్తానా మిస్టర్ లీ? సూపర్ గా చేస్తున్నారు, కాకపోతే మోక చేతులు కొంచెం పైకి లేపండి. మనం ఎలా కలిసామో ఆలోచిస్తున్నా. తప్పటడుగు నుంచే మొదలు పెట్టాం. అదేంటి? పట్టుకోండి, ఓపెన్ చేయండి. అది నేను తీసుకున్నాను. పక్కదానికి వెళ్ళండి. థ్యాంక్ యూ. రా వెళ్దాం. వాళ్ళు కిందకు వెళ్ళారు, రండి. ఇప్పుడు మళ్ళీ కిందకా? అవును, కిందికి వెళ్ళాలి. వినడానికి నోరు బాగుంది. మూసుకుని పద. వాళ్ళు ఏదో ప్లాన్ లో ఉన్నారు. ఆ ఖజానాన్ని వెతుకుతున్నారనుకుంటా. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఏమైందమ్మా? నన్ను కన్న నా దేశం సదా స్మరామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నాకు తెలిసి అది ఇక్కడే ఇక్కడ ఉండాలి. మనం అసలు ఏం వెతుకుతున్నాం? అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూడు. దాన్ని తెరువు. ఏంటి ఇక్కడుందా? దాన్ని తెరవమంటున్నా. దేవుడా నన్ను క్షమించు, వెళ్దాం పద. నా వెనకేరా. నేను ముందు వెళ్తాను, ఏదైనా ప్రమాదం ఉండొచ్చు. ఆ గోడ ఇక్కడే ఉంది చూడు. క్యూరిల్, మనం కనిపెట్టేశాం. ఆ గుర్తులన్నీ ఈ గోడ మీద ఉన్న రాయిలో చెక్కారు. ఇక్కడ ఏదో ఒక మార్గం ఉండాలి. అది ఎక్కడుందో ఇప్పుడు మనం కనిపెట్టాలి. వాళ్ళు ఇక్కడికి ఏదో ప్లాన్ తోనే వచ్చారు. దేనికోసమో వెతుకుతున్నారు. వాళ్ళని కనిపెట్టండి, రండి. అది ఇక్కడే ఉంది. క్యూరియల్, నువ్వు ఈ రాయిని తీయి. నేను తీయలేను, ఇది చాలా పురాతనమైంది. దీన్ని తొందరగా తీయి, త్వరగా, మనకు టైం లేదు. దీన్ని పట్టుకో, కిందికి. ఇది మెత్తగా ఉంది. చాలా పాడైపోయింది కూడా. జాగ్రత్తగా తీ, కాళ్ళ మీద పడేసుకుంటూ. ఈ గోడంతా చాలా చచ్చుబడిపోయింది. ఇవన్నీ ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. ఇది పురాతన బల్గర్. నీకది చదవడం వచ్చా? ఇదేదో చూడ్డానికి ద్వారంలా ఉంది. అయితే ఆ నిధి ఎక్కడుంది? నాకు తెలిసి అదే ద్వారం అనుకుంటా.
ఆ నిధికి మార్గం ఆ రాళ్ళ వెనకాల వాళ్ళు ఉంటుంది. థ్యాంక్స్ చెప్పారు. ఇంతకీ దాని తాళం బాధ ఎప్పుడు నా కాళ్ళ దగ్గరే ఉంటుంది. నాకు తెలిసి ఇది స్వయంబిక భర్త ఖాన్ సఫేగర్ గురించి అనుకుంటా. ఆయన సంధి స్వయంబిక గోపురం కింద ఉంది. ఆ నిధికి తాళం అక్కడే ఉంటుంది, ఆ ఇనుప కత్తెల వంతెన దగ్గర. ఏమన్నా ఇనుప కత్తులా? అదేంటి ఖడ్గమా? అప్పట్లో మనుషులు సెల్ ఫోన్ లాగా ఖడ్గాలు పెట్టుకుని తిరిగేవాళ్ళ? ఆగు, అది ఖడ్గం కానీ బాక్ కానీ అయి ఉంటుంది. ఆ బాకే తాళం అయి ఉంటుంది. నువ్వు తెలివినవాడివి. రండి, తొందరగా రండి. పుణ్యభూమి నాదేశం సదా స్మరామి. బాగుంది. గర్ల్స్ అందరు త్వరగా రండి. ఓకే. ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు? నా కాస్ట్యూమ్స్ ఏవి కనిపించట్లేదు, త్వరగా వెతకండి. మీ కాస్ట్యూమ్స్ అన్ని రెడీగానే ఉన్నాయి. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో. పరిగెత్తు పరిగెత్తు. రండి వాళ్ళే. త్వరగా. ఇట్రా. మనం ఇక్కడే 1 గంట స్టోర్ రూమ్ లో ఉండి తర్వాత వెళ్ళిపోతాం. నువ్వేమంటావు? అలాగే. అంతా ఎలా ఉన్నారు? పద 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 త్వరగా. అటు వెళ్దాం పద. మన శత్రువులు మనల్ని చుట్టుముట్టారు. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? పారిపోవాలా? లేదంటే ఎదురు తిరిగి పోరాడాలా? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? తప్పించుకోవడానికి దారి లేదు మహారాజా. మనం ఇక్కడ చిక్కుకుపోయాం. చాలా భయంకరంగా ఉంది. ఇది చూడ్డానికి చాలా వింతగా ఉంది. ఇది నొగాయ్ వాళ్ళ నాటకం కదా, మరి సోయంబిక ఏంటి ఇవంతా ఉంది? ఇది చాలా బాగుంది. అదేంటి గోపురం కూలిపోయింది? మర్యాదగా ఆగండి. నేను మాస్కోకి యువరాజుని, అలాగే రష్యా మొత్తానికి అధిపతిని. పాతకాలంలో హాకీ చేస్తున్నంత ఆసక్తిగా ఉంది. కొంచెం మెల్లిగా మాట్లాడమ్మా, మనం థియేటర్లో ఉన్నాం. నన్ను గట్టిగా పట్టుకో. నేను మిమ్మల్ని ఇప్పటికి వదిలేస్తున్నాను. వాళ్ళు లేచిపోయారు. ఏమనుకోకండి. నీకు రా వెళ్దాం. చాలా బాగుంది, చాలా బాగుంది. కాదులే. వాళ్ళు వచ్చేస్తారు. త్వరగా రా. చేతులు రా, తొందరగా పైకి రా. నా వెనకే రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. నా వెనక రా. వాళ్ళు పైకి వెళ్తున్నారు మేడం. నాకు భయం వేస్తుంది కెరియర్. ఏదో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఒకసారి ఆగండి, నేను మీతో మాట్లాడాలి. ఏమైంది? అక్కడ దారి లేదు. గొల్లారా, రా త్వరగా. ఒకసారి ఆగండి, మనం మాట్లాడుకుందాం. నా మాట వినండి గాయస్. దీని నుంచి కిందకి వెళ్ళిపోదాం. జాగ్రత్త, చూసుకో. జాగ్రత్త. ఇందులో కూర్చో. అటు దారి లేదు. అయితే నేను వెళ్తున్నా. ఆగండి. గొల్లారా, తొందరగా పోనీ. వెళ్తున్నాగా.
నీకేం కాలేదుగా? దీన్ని జాగ్రత్తగా చూసుకో. రా దిగు త్వరగా, పద వెళ్దాం. తాళం నాకివ్వు, నేను నడుపుతా. అంటే నేను డ్రైవింగ్ చేయలేనా? కాస్త జరి కూర్చోవచ్చు కదా. నీకు దారి తెలీదుగా. నాకు డ్రైవింగ్ కొత్త, కానీ చూద్దాం. సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఇంటికి. సరే, కానీ స్టేజ్ మీద బాగా నటించావు. అవునా? నువ్వు భయపడిపోయావా? నాకు చాలా భయం వేసింది. చచ్చిపోయిననే అనుకున్నాను. నువ్వు నాకు ముందే చెప్పుంటే చెవులు మూసుకునేవాడిని. పిచ్చుక పిల్లలా బోర్న అరిచావు. నా దూరా, నేను ఒకటి చూపిస్తా. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఇది అజిమ్ తాత గారు ఓడా? లేదు, ఇది కేవలం పాత ఓడా. ఇది అసలు ఎలా తెలుతుందో కూడా తెలియడం లేదు. నేను ఇంట్లో కూర్చొని ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. చూసుకో, పడిపోతా. పొద్దున్నుంచి నన్ను భయపెట్టి ఇప్పుడు ఆ మాట అంటున్నావా? నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్నంటే బాయ్స్ అందరితో కలిసి చెట్లెక్కేదాన్ని. కానీ ఎప్పుడు చూసినా కింద పడి కాళ్ళకి దెబ్బలు తగిలించుకునేదాన్ని. ఆ నొప్పి నరకంలో ఉండేది. కానీ మా అమ్మ ఓ పాట పాడేది, అప్పుడు నొప్పంతా తగ్గిపోయేది. మీ అమ్మగారు ఏం చేస్తారు? తను ఒక ఆర్కియాలజిస్ట్. మా అమ్మ నాన్న ఒక ప్రయాణంలో మిస్ అయిపోయారు. తర్వాత అజిమ్ తాతయ్య నన్ను పెంచారు. Gabriel! Gabriel! సాయం చేయమంటావా? నన్ను భయపెట్టేశావు. నువ్వు కూడా రా. నువ్వు కూడా రావచ్చు కదా. నో, అయితే నేనే వస్తాను. నేను మీకేం చెప్పలేను అనే మాట నేను 30 భాషల్లో చెప్పగలను. కానీ దానికి ఒక కారణం ఉంది. అదేంటో నీకు తెలుసా? ఒకసారి ఆగు. నన్ను క్షమించు. నువ్వు పిరికివాడివి కాదు, అలాగే స్వార్థపరుడివి కూడా కాదు. నేను నిన్ను నమ్మలేదు, అయినా సాయం చేశావు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. ధైర్యం అనేది నా రక్తంలో కలిసిపోయింది. ఒక నిమిషం ఆగు. నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఆ సరస్సులో ఎటువంటి నిధి లేదు. అక్కడ అసలు బంగారం లేదు. నేను నీతో అబద్ధం చెప్పాను. ఎవరో పాడేసుకున్న బంగారం చైన్ ఒకటి ఉంటుందేమో అని. ఆ బంగారు చైన్ ఒక 20 కిలోలున్నా నాకు సరిపోతుంది. అది కొంచెమే అయినా పర్లేదు. అక్కడ కొలను ఉంది. కొలను మాత్రమే కాదు, దాని గురించి ప్రపంచంలో అన్ని పురాణాల్లో చెప్పబడింది. అవి జీవం పోసే నీళ్లు. వాటిని భూమాత రక్తం అంటారు. నేను ఇది మా నాన్న డైరీలో చదివాను. ఆ ఆధారాలని మా అమ్మ నాన్న. లేదు, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఈ నిధి మొత్తం ప్రభుత్వానికి వెళ్తుందని నాతో చెప్పావు. అవును, ప్రభుత్వానికే వెళ్తుంది. ఇంకేంటి, నేనేం వాటిని తీసుకుని వాడుకోలేను. మొత్తం అంతా కూడా వాళ్ళకే వెళ్తుంది. అలా అని నాకు అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు. ఏంటి, అర్థమైందా? మా అమ్మ నాన్నలపై నాకు నమ్మకం ఉంది. అక్కడ ఉండే నీళ్లు జీవం పోసేవని వాళ్ళు నిరూపించారు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒకవేళ ఆ రక్తాన్ని కనిపెడితే మీ తాతగారి పెన్షన్ పెరుగుతుందా? ఆయన సంతోషంగా ఉంటాడా? ఏంటి, ఏం మాట్లాడవు? నాకు తెలిసి ఆ నిధి ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కానీ అది ఎక్కడుందో నిజంగానే నాకు తెలీదు. నాకు కావాల్సింది ఆ నిధి కాదు. నువ్వేం కంగారు పడుకు. ఆ నీళ్లు ప్రభుత్వానికి కూడా పనికొస్తాయి. అది రోగాలను పోగొడుతుంది, జీవితకాలాన్ని పెంచుతుంది. వాటి నుంచి ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. నాకు అర్థమైంది. మెరైన్ దళాలకు అధిపతిని కూడా అవ్వచ్చు. నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. జీవితం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సరే, ఇదంతా వదిలే. ఇప్పుడు నేను నీకు నిజం చెప్తాను. నేనేం స్పెషల్ ఏజెంట్ని కాదు. నేనొక గాయకుణ్ణి. ఈ మధ్యనే మొదలుపెట్టాను. నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నీకు మాతో అవసరం లేదు.
నీ ఇష్టం, వెళ్తే వెళ్ళిపో. నాకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు. గుల్నర్ ఆగు, నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఒకసారి చెప్పేది విను. నువ్వు చెప్పింది సరైందే. ప్రభుత్వానికి అది కూడా వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడుగా అన్నట్టుగా నీళ్లు కావాలి. నాకు అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను చెప్పేది అర్థమవుతుందా గుల్నర్? ఆల్బర్ట్, ఫోన్ చేయడానికి రా. మమ్మీ, డాడీ ఎక్కడున్నారు? మీ నాన్న ఎగిరిపోయారు. ఆయన సిరియస్ గ్రహంలో ఉండే గ్రహాంతరవాసి అంట. మనం ప్లాంట్కి వెళ్ళి డాడీని చూసొద్దామా? నేను ఎక్కడికి రావట్లేదు. నువ్వు పెద్ద అయ్యాక నువ్వే వెళ్ళొచ్చులే. సర్లే, వచ్చి భోజనం చే. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి కూర్చొని భోంచేయి. బెస్టీ, త్వరగా రా, తిందాం. ఆ భూగర్భంలో ఉన్న గదికి తాళం సఫా గారి వాడిని బాకు అది కీరియలే కనిపెట్టాడు. అయితే కీరియల్ అది ఎక్కడుందో కూడా కనిపెట్టాడా? మీరు నా నియమాలను గుర్తుంచుకోండి. రోజుకు ఒక విషయమే చెప్తాను. అది మనకు కావాల్సిన కత్తి గురించి. అది మ్యూజియంలోనే ఉంది. ఇప్పుడు మనకు అది ఎలా ఉంటుందో తెలిసిందిగా. మనం మ్యూజియంకి వెళ్ళి వాళ్ళకి చెబుదాం. ఆ బాకును తీసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వచ్చేద్దాం. మనం అలా చేయగలమా? అది ఒక జాతీయ నిధి. దాన్ని అలా వెళ్ళి ఇలా తెచ్చుకోలేం. చాలా కష్టమే. అయితే నువ్వు ప్లాన్ చెప్పు. ఆ కపలావని ఎలా మేనేజ్ చేయాలో. ఆ విద్య నీకు వెనతో పెట్టిందిగా. నేను నా పెళ్లి రోజున పాత కథలను చూడడానికి మాత్రం ఎప్పుడూ మ్యూజియంకి వెళ్ళను. రుస్తమ్, ఆ నేషనల్ మ్యూజియం వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కడ అనుమతిస్తారా? ఒకవేళ ఏమైనా అయితే నేను చూసుకుంటాను. ఓకే. అనుకున్నదంతా సరిగ్గా జరగాలి. ఒక ఏజెంట్ అవ్వాలి అంటే నువ్వు నీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నీకేం కాదు, నటిస్తుందంతా నాకు తనకే మధ్య ఉంటుంది. వెళ్దామా ప్రీతమా? అటెన్షన్ ప్లీజ్. ప్రజలకు విజ్ఞప్తి. మ్యూజియం పరిసర ప్రాంతాల్లో ఎవరు చెత్త వేయరాదని మనవి చేస్తున్నాం. నడుముకున్న బెల్ట్ టైటానియంతో చేశారు. పద. ఇటువైపు రండి. చూడండి, ఇంకొక అందమైన పెళ్లి జంట వచ్చారు. తల కొంచెం పైకెత్తండి. చాలా బాగుంది. ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుంది? ఒక్కరే ఉన్నారేంటి తాతయ్య? మిమ్మల్ని పట్టించుకోకుండా అందరు ఎక్కడికి వెళ్లారు? నేను చెప్తూనే ఉన్నాను, ఈ డ్రెస్ టైట్ గా ఉంది, వద్దు అని. రండి, మనం వెళ్ళి ఓట్లు తీసుకుందాం. అలాగే స్మెల్లింగ్ సాల్ట్ కూడా తీసుకుందాం. పదండి. చూస్తే నాకు భయం వేస్తుంది. ఫోటోలు తర్వాత తీయొచ్చు, పదండి. వెళ్ళాలి. ఈ ముసలోడిని లేపండి. సగం మ్యాప్ ఈ కుర్చీలోనే ఉంది. లేగండి తాత. అలాగే పట్టుకో, కుర్చీ తీస్తున్నా.
ఇదిగో. అది నాకు ఇష్టమైన కుర్చీ. ఇవి కానివి ఏవి మీరు తీకండి. మీ పిచ్చికి మందు నేనిస్తా. మీ తప్పుల నుంచి మీరే గుణపాఠాలు నేర్చుకోండి. చేసిన తప్పులకి మీరే శిక్ష అనుభవిస్తారు. ఈ పాపాలు ఊరికే పోవు. స్కట్. years of డ్రాగన్ కుంఫు ఇక్కడ. డ్రాగన్ కుంఫుని కనిపెట్టింది నేనే. మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. మనం వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం. ఆమెకి నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి. అది నువ్వే చెయ్యాలి బాబు. ఓ మై గాడ్, బ్రతికింది. తను బ్రతికే ఉంది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. అయ్యయ్యో, ఎంత గందరగోళం చేశారు. నేను మిమ్మల్ని క్షమించాలి అంటే ఇదంతా కొంచెం శుభ్రం చేసి ఆ తర్వాత మనం అందరం అక్కడ కూర్చొని టీ తాగాలి. మొదటగా నేను సరస్సు మొత్తం వెతికాను, కానీ నాకు ఏమీ కనిపించలేదు. కొంచెం తెలివిగా ఆలోచించాలి. నాన్నగారి శిల అటుంది, నా లక్ష్యం ఇటుంది. సమానమైన కొలతలు తీసుకో. కమల్ థియేటర్ ఎక్కడుంది? ఆండ్రోమేడా దారి అటుంది. నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. ఎంతైనా నేను సగం మనిషిని కదా. మనిషా, అయ్యయ్యో దేవుడా, ఇలా జరిగిందంటే వస్తున్నాను. క్రిస్టల్లో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అంబులెన్స్ ఎక్కడికి ఎందుకు వచ్చింది? తాతయ్యకి ఏమన్నా అయిందేమో. డయానా వచ్చింది లోపల. డయానా ఉంది లోపల. ఏం ఆలోచిస్తున్నావు? నిన్ను బొట్టు పెట్టి పిలవాలా ఏంటి? నువ్వొక్కడివే వాళ్ళని ఎదుర్కోలేవు. మీ వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు. అవును, టైం ఎంత అయింది చెప్పు. చూసుకో. వాళ్ళు తినడానికి వెళ్ళుంటారు. అయితే పోలీసులను పిలుద్దాం. సరే, పిలిచి వాళ్ళకి మనం మంత్రపు నేల కోసం వెళ్తున్నాం అని చెప్దాం. వాళ్ళు గనుక మా తాతయ్యని ఏమైనా చేశారంటే అదే గతి నీకు పట్టేస్తా, గుర్తుంచుకో. అలా నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు అసలు ఏమైందో అర్థం కావటం లేదు. నాకు అసలు ఏమీ అక్కర్లేదు. నువ్వు మాత్రమే కావాలి నా బంగారం. మనం ఒక గుర్రం మీద ఎక్కి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు తాతయ్యకి ఏమిచ్చావు? నిజాలు చెప్పడానికి ముందిచ్చాను. నేను నీకొక షాల్ ఇస్తాను, హై హీల్ షూస్ కూడా ఇస్తాను. నువ్వు నాకు ఒక తలపాగా ఇంకా చేనేత బట్టలు ఇవ్వాలి. హై హీల్ షూస్ కట్నంగా ఇస్తావా? మా కుటుంబం మొత్తం సాంప్రదాయాలు పాటిస్తారు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఆ నిధిని నాకు కట్నంగా ఇవ్వండి. అది మాత్రం దొరకదు. అందరూ దానికోసం సరస్సులో వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి తెలీదు ఆ సరస్సులో ఆ నిధి లేదు.
అయితే మరదెక్కడుంది? ఆ సరస్సు కింద ఒక గుహ ఉంది. అందులో చాలా భయంకరమైన ప్రమాదం దాగి ఉంది. అక్కడికి అసలు వెళ్ళాలని నువ్వు అనుకోవద్దు నా బంగారం. అసలు ఏం జరుగుతుంది మిస్టర్ లీ? ఆ నగరం అంతా ఇక్కడికి వచ్చి తగలడేలా ఉంది. వెళ్ళి చూసిరండి. ఆయుధాలను కారులోనే వదిలేయడం ప్రాణాలకే హానికరం. అక్కడేం జరుగుతుందో నువ్వు వెళ్ళి చూసురా. అలాగే మేడం. ఇది సరైన సమయం కాదు తాత. ఎవడక్కడ? నడవండి డాక్టర్, తప్పించుకోవాలని చూడదు. వెళ్ళి అక్కడ కూర్చో. ఇక్కడే ఉంది నీ సీట్. మీ చేతులు పైకెత్తి అక్కడే నించోండి. తాతయ్య, మీరు మ్యారేజ్ చేసుకున్నారా? నీకేం కాలేదుగా? కంగ్రాచులేషన్స్. మా తాతయ్యకి ఏమైందో చెప్పు. ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా రక్తం వెక్కించాలి. రండి. కదలకండి. నీ కంగ్రాచులేషన్స్ కి థ్యాంక్స్. ఆ మూలకు వెళ్ళి నించో. త్వరగా పద. వెళ్ళమని చెప్తున్నా. సరే వెళ్తున్నాను. కిరియల్, నువ్వు తాతని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకో. ఓకే? అలాగే. సరే తాత, వెళ్దాం. చాలా బరువుగా ఉన్నారు. కాళ్ళని చూసుకున్నాడు. అలాగే. జాగ్రత్తగా పట్టుకో. గుడ్ లక్. థ్యాంక్స్ రిస్తేం. వీళ్ళని బయట వదిలేకు. త్వరగా వెళ్ళు. మీరు లోపలికి వెళ్ళండి. హే డాక్టర్, వాళ్ళకి సాయం చెయ్యి. పద. ఇలా వెళ్ళకూడదు. ఇది వన్ వే రోడ్ మేడం. కిరియల్, త్వరగా పోనివ్వు. త్వరగా అనేది ఈ డొక్కు కారుకి వింత పదం లాంటిది. నేను చెప్పేది వినండి. ఆ నిధిని కాపాడేవాణ్ణి నేనే. బాగుంది. ఈ విషయం కోసం ప్రాణాలు పోయే వరకు వెళ్ళాం, కానీ ఆ కాపలాదారుడు ఇంట్లో కూర్చొని చెక్క బొమ్మలు చేస్తారు. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఆ అందమైన అమ్మాయి ఎక్కడ? తను ఇక్కడే ఉండాలిగా. ఎక్కడికి వెళ్ళింది? నిజమైన మగాడు. నీకు ఆ స్వయంబిక మ్యాప్ ఇంకో సగం కావాలా? కావాలి. వచ్చి తీసుకో. అది ఇక్కడే ఉంది. పైకి లేకండి. మిమ్మల్ని కాదు. మిమ్మల్ని కాదు. తన్ను మాత్రమే. నువ్వు దగ్గరికి రా. అక్కడే వెనక్కి తిరుగు. తొందరగా. చిలిపివాడివే. కదలకో, లేదంటే కాల్ చేస్తా. నేను కదలట్లేదు. వెనక్కి తిరిగి నిలబడు. వాడిని పట్టుకోండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ కాలు ఇరగలేదు. కట్టాను, తగ్గిపోతుంది. ఆ పని నేను చేస్తాను. నేను ఒక డాక్టర్ని, యూరాలజిస్ట్ని. నా గురించి నువ్వెప్పుడు శ్రద్ధ తీసుకుంటావు డాక్టర్. నీకు ధన్యవాదాలు. నువ్వు అసలు ఇతనికి టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చావా? ఇదేవతిరా బాబు. ఎవరైనా రండి, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇవ్వండి సార్. ఉండండి, డాక్టర్ని పిలుస్తా. అయితే మీరెవరు? నేను నర్స్. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆయన ఎప్పుడు దాని గురించి ఒక్క ముక్క కూడా నువ్వు ఇది తీసే వరకు ఆయన మళ్ళీ ఇంకేం చెప్పరు. నేను ఇది చాలా సినిమాల్లో చూశాను. అదే నా లైఫ్ లో మనం సరైన ప్రశ్నలు అడగాలి. ఇలా చూడండి తాతయ్య, అసలు మీరు ఏ రహస్యాన్ని కాపాడుతున్నారు చెప్పండి. కబాన్ సరస్సు కింద ఒక గుహ లోపల ఉండే గుహలో ఒక కొలను ఉంది. అది మామూలు నీళ్లలానే కనిపిస్తుంది, కానీ అది మాకు తెలుసు. జీవితాన్ని ఇచ్చే నీళ్లు. అది ఆ నిధి గురించి చెప్పండి. ఆ నీళ్లే నిధి. ఆ నీళ్లని వదిలేయండి. అది చనిపోయిన వాళ్ళని బతికిస్తుందా, ఇంకేమైనా చేస్తుందా? నా రిపోర్ట్ లో రాయడానికి తెలుసుకోవాలిగా. భూమాత రక్తం కింద శక్తులు ఉన్నాయి, కానీ అవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండాలి అంటే మళ్ళీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? దానికి నేనే ఆధారాన్ని. ఆ కొలన్ని కాపాడే వాళ్లే ఆ నీళ్లు తేవడం వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించారు.
అది మనుషులని మాయలో పెడుతుంది. వాళ్ళు నాకు ఒక ఫ్లాస్క్ని ఇచ్చి ప్రయాణానికి పంపారు. ఆ బంగారపు కుండ ఆ గుహకి తాళంలా కాపాడడానికి అడ్డు పెట్టారు. ఆ నీళ్లు మీకు చాలా శక్తులు ఇస్తాయి, గాయాలను మాయం చేస్తాయి. త్వరగా కానివ్వండి. ఒక్కసారి వాటిని తాగితే మీకు ఊపిరి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ కొలను ఖజాన్ రాజ్యానికి చెందిన గొప్ప రహస్యం. దురాశాపరులను ఆ కొల నుంచి దూరంగా ఉంచటానికే ఆ బంగారం పెట్టారు. కానీ ఆ కొలను ఉన్న ప్రదేశం ఎవరికైనా తెలిస్తే కాపలాదారులను చంపేస్తారు. క్రూరుడైన ఇవానికి ఈ రహస్యం తెలియకుండా ఉండడానికి ఆ రహస్యం తెలిసిన వాళ్ళందరూ రాణితో పాటు చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఈ రహస్యాన్ని భావితరాలకు తెలియచేయడం కోసం నన్ను ఎంచుకున్నారు. మహారాణి గారు నా మీద నమ్మకంతో ఆ విలువైన నిధి రహస్యాన్ని నాకు అప్పగించారు. అది నేను భావితరాలకు అందజేయాలనుకున్నాను. శత్రు బలగం ఎక్కువ ఉండడం వల్ల యుద్ధంలో ఖజాన్ ఓడిపోయింది. చంపేయండి. చంపకండి. ఆ నిధి ఎక్కడుంది? ఎక్కడుందా నిధి? ఇవానికి ఆ నిధి ఎక్కడ ఉందో తెలియలేదు. ఆ భూమాత రక్తం చాలా ప్రాణాలను బలి తీసుకుంది. ఆ నీళ్లు అంత రుచిగా ఉండవు. అదే నన్ను కాపాడింది. ఇవాన్ అనే ఒక రష్యన్ సైనికుడు దారి తప్పి ఆహారం కోసం తిరుగుతున్నప్పుడు నా మీద దాడి చేశాడు. నా మీద కేవలం ఆహారం కోసమే దాడి చేశాడు. ఆ నీళ్లు తాగి అతను అమరత్వాన్ని పొందాడు. ఆ నీళ్లు నా మీద పోయడం వల్ల నేను కూడా అమరత్వాన్ని పొందాను. ఆ తర్వాత ఏమైందో చెప్పండి తాతయ్య. ఇప్పుడు కేవలం మేమిద్దరం మాత్రమే బ్రతికున్నాం, ఇవాను ఇంకా నేను. చూడండి తాతయ్య, అయితే మీరు చెప్పేది ఏంటంటే ఈ ఇవాన్ అమర్లో అంటున్నారా? అంటే దేవుళ్లాగా మరణం లేని వాళ్ళ? అలా ఏమీ కాదు. ఆ నీళ్లు మన వయస్సుని నెమ్మదిగా నడిపిస్తాయి. ఆ నీళ్లు తాగితే చాలా కాలం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కాదు. అందుకే ఇవాన్ ఆ నిధికి రావాలనుకున్నాడు. అతనికి నీళ్లు కావాలి. దయచేసి మీరు ఇక్కడే ఉండండి. హాయ్, ఎలా ఉన్నావు? నాకు తెలిసి నీ దగ్గర ఆ నిధికి తాళం ఉందని. ఈ అబ్బాయికి 4 తగిలిస్తే నిజం చెప్పాడు. మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఆ తాళానికి ఈ అబ్బాయి రేపొద్దునే థియేటర్ ముందు కలుద్దాం. తాతగారిని అడిగినట్టు చెప్పు. వాళ్ళు రిస్తంని చంపనివ్వు. మనం తనపై ఆ నీళ్లు చల్లి బతికించేద్దాం. ఏమీ కాదు. నేను నీకు కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను, అయినా నువ్వు పట్టించుకోలేదు. అందుకే వెతుక్కుంటూ వచ్చేసాను. కిరియాల్, నువ్వు సైనికుడు కాదు, కథలు చెప్పేవాడివి. ఏంటి సైనికుడా? ఆ విషయం మీకు చెప్పలేదా? నేనదే చెప్పాలనుకున్నాను. ఓ గుల్నరా ఆగు, నేను చెప్పేది విను. గుల్నరా ఆగు, 1 నిమిషం. గుల్నరా ప్లీజ్. నన్ను ముట్టుకోకు. స్పెషల్ ఏజెంట్ అను, ప్రభుత్వం అను, నువ్వు కేవలం ఒక మోసగాడివి. అసలు నేను ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండాలి, కానీ వెళ్లకుండా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకోసమే. ఎప్పుడు చూసినా నీకు అమ్మాయిలు, డబ్బులు ఇవే కావాలి. నువ్వు కామందుడివి. ఏంటి ఏమన్నా? ఒకసారి ఆగు. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఇదే లొకేషన్ లో ఉన్నారు.
గుల్నారా, నేను చెప్పేది విను. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను నీకు నిజం చెప్పు ఉండాల్సింది. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. నువ్వంటే అసహ్యం వేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. ఈ మాట చాలు నాకు. ఇదేంటి? అది స్పెషల్ అకేషన్స్ కోసం. మన బంధం ఎక్కడితో అయిపోయింది స్పెషల్ ఏజెంట్. కనీసం ఆర్మీలో అయినా మనిషిలా బ్రతుకు. గుడ్ బై. ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు మెజిషియన్. మెడికల్ ఎగ్జామ్కి ఇప్పుడు నువ్వు సిద్ధమే కదా? వెరీ గుడ్ జాబ్. కామ్రేడ్ కొలోనియల్, మీకు ఇంకా డబ్బులు కావాలా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? మనీ కావాల్సింది నాకు కాదు, ఆర్మీకి. నేను అదే చెప్తున్నా. ఈ కట్లు విప్పండి, మీ డబ్బు ఈ రోజే ఇచ్చేస్తా. కాలు జాగ్రత్త క్రిస్తలో. జాగ్రత్త. హాయ్ డార్లింగ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. రుస్తం ఎక్కడున్నాడో చూపించండి. సరే, అలాగే చూపిస్తాము. ఎల్జా, కానీ మనం ఒక డీల్ చేసుకుందాం. ఆ నిధికి ఈ అబ్బాయి ఏమంటావు? అంతేనా? తెరవడానికి ఏమైనా మంత్రాలు చెప్పాలా? ఎవరికేం కాలేదు కదా? బాగానే ఉన్నాం. ఏం కాలేదు. ఇవి చాలా పురాతనమైనవి అనుకో. ఇవి కనీసం 450 సంవత్సరాల కిందటివి. మరి పురాతనమైనవి కాకుండా కొత్త ఉంటాయా? గర్ల్స్, ఈ రాళ్ళను అడ్డు తీయండి. ఇది గ్లూకోజ్. ఈ ముసలైన మళ్ళీ కొత్తగా అయిపోతాడు. నేనెప్పుడు బాగానే కొత్తగా ఉంటాను. మీరెవరు? నేను యూరాలజిస్ట్. నేను యూఫాలజిస్ట్ నే. నేను ఇంకా స్వర్గం నుండి దేవతలు ఆహ్వానిస్తారనుకుంటున్నాను. గుల్నారా, రుస్తం ఎక్కడున్నారు? అసలు మనం ఏ ప్లేస్ లో ఉన్నామో తెలుసా? ఈ పాటికి సరస్సు కిందికి వచ్చేసుంటాం. నేను మూర్ఖురాల్ని అనుకుంటున్నావా? అయ్యుండొచ్చు. అమాయకురాలుగా ఉండడం కంటే ఇదే మంచిది. ఇలా చూడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళేనా? లేదు కొలోనియల్ కామ్రేడ్, వాళ్ళు నాకు కేవలం తెలిసిన వాళ్ళు. నీ గురించి నాకు తెలుసు. ఈ టైంలో నువ్వు జోక్ లేకు. ఇంకిటి దారి లేదు. ఏంటి చూస్తూ నిలబడ్డారు? రా. కంపు కొడుతున్నాయి. ఘోరంగా ఉంది. ఈ ఆయుధాన్ని చూడండి. అదొక ఉచ్చు. నిజంగానేనా? అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా? మనం ఒక హీరోని తెచ్చుకోవడం మంచిదైంది. నువ్వే వెళ్ళు.
వెళ్ళు, తొందరగా వెళ్ళు. నేను అమ్మాయిల్ని కొట్టాను కాబట్టి బ్రతికిపోతున్నావు. దీన్ని తీసుకోండి. నాకు హెడ్ లైట్ ఇవ్వండి త్వరగా. తీసుకో. రుస్తెం జాగ్రత్త, చూసుకొని చెయ్యి. గుల్నారా నాకేం కాదు. దాని మీద లైట్ వేయండి. ఏదో ఒకదాన్ని గట్టిగా తోయ్. అందరూ దూరంగా వెళ్ళండి. రుస్తెం జాగ్రత్త. రుస్తెం నీకేం కాలేదుగా? పదండి వెళ్దాం. లోపలికి వెళ్ళండి. ఇంకొంచెం దూరం మనం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకేమీ కనపడకపోతే తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోక తప్పదు. ఆఫీసు మూసే సమయానికి మనందరం వెళ్ళిపోక తప్పదు. బలంగా తొయ్యండి. గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా ఇంకా త్వరగా. ఆగండి ఆగండి, అది వాళ్ళే అనుకుంటా. త్వరగా అందులో వేయండి. త్వరగా నింపండి. అలాగే. హలో నా సుఖమైన జీవితమా. ఇలా చూడు కిరియా, ఇక్కడ నుంచి నువ్వు జీవితాంతం స్వేచ్ఛగా ఉండొచ్చు. ఆగండి, అక్కడే ఆగండి. వాళ్ళని తనిఖీ చేయండి. మీరు బానే ఉన్నారుగా? వావ్, చూడండి మన పెళ్లి కొడుకు. చేతులు పైకతో. వీళ్ళ దగ్గర ఏం లేవో. మీరందరూ చూశారు కదా, ఇదే జిలాంట్. నీకోసం చాలా కాలం నుంచి వెతుకుతున్నా. ఇది నిజంగా అద్భుతం. ఒక నూనె పైన త్రికోణం కనిపించింది. నాన్న, నీ దగ్గరికి దారి దొరికిందే. దేశంలో ఉన్న పిచ్చోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. డాక్టర్ లీ, వాళ్ళని కదలనివ్వకండి. అలాగే మేడం. మీరు వచ్చి బంగారాన్ని తీయండి త్వరగా. భూమాత రక్తం. జాగ్రత్త, మీకేం కాదు. తాతయ్య నీళ్ళు కావాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే ఉండు, నేను కూడా వస్తాను. నువ్వేం అక్కర్లేదు. త్వరగా గర్ల్స్, త్వరగా బ్యాగ్స్ అన్ని నింపండి. మాయాజాలపు నీళ్లు. ఈ బంగారంతో నేను ఎలాంటి నీళ్లనైనా కొనుక్కోవచ్చు. ఇంకా జస్టిన్ టింబర్లేక్ తో వీడియో చేయడానికి కూడా మిగులుతాయి. మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరాలి. హరి అప్. బెస్టీ వద్దు, మనకి డబ్బులు అక్కర్లేదు. ఇక్కడున్న ఎముకలను చూడు.
ఏంటది? మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోవాలి. నాకు ఈ ఫ్లాస్క్ నా చిన్నప్పటి నుంచి గుర్తుంది. ఇవి మా అమ్మా నాన్నల వస్తువులు. వాళ్ళు ఈ నీళ్ళ మాయలో పడి ఇక్కడే కలిసిపోయారు. వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఇరుక్కుపోయారు. వెళ్దాం పద, లేదంటే మనం కూడా శాశ్వతంగా ఇక్కడే ఇరుక్కుపోవాలి. లేదు, నేను వాళ్ళని వదిలేసి రాలేను. నువ్వు వెళ్ళిపో. రా, మీ తాతయ్య ఎక్కడ చనిపోయేలా ఉన్నారు. ఆకు, ఈ నీళ్ళు ఆయన్ని బ్రతికిస్తాయి. నాకు ఫ్లాస్క్ కావాలి. అంత సమయం లేదు, దాన్ని మర్చిపో, లేదంటే మనం ఇక్కడే చచ్చిపోతాం. పద పద పద, త్వరగా పద. నేను నీతో రాను. నువ్వు వెళ్ళి నీకు కావలసినది తీసుకో. నేను అసలు ఇక్కడికి నిధి వెతుక్కుంటూ రాలేదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. పద, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఒకసారి ఆగండి. నువ్వు జాగ్రత్త. నీ ఫ్లాస్క్ నీ తాతయ్య. నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. అరవకండి మనుషులారా, వాళ్ళు నా కోసం వస్తున్నారు. నాన్న! అటెన్షన్, మీరందరూ అక్కడ చాలా అప్రమత్తంగా ఉండండి. నాకు వీళ్ళపై వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడం ఇప్పుడు పూర్తయింది. వాళ్ళింత హఠాత్తుగా గాల్లో మాయమైపోయారు. కమాండర్ డిటెక్టివ్, ఇంతకంటే దారుణాలు మేము ఎన్నో చూసాం. దేవుడా, ఏంటి ఈ కుళ్ళు కంపు, భరించలేకపోతున్నాం. ఆ నీళ్లకి చాలా శక్తులున్నాయి. నేను చేసింది ఒకే ఒక పాపం. చాలా మంది అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇకపై ఆ తప్పు చెయ్యను. ప్రతి పిరమిడ్కి అన్ని చూడగలిగే కన్ను పైన ఉంటుంది. అదే అక్కడుంది. అది రావడానికో వెళ్ళడానికో ద్వారం అయి ఉంటుంది. ఏంటి చూస్తుంటే ఇవన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దాన్ని పగలగొడదాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఆయన ఇక్కడే ఉన్నారు, మన వైపే వస్తున్నారు. మొత్తానికి సాధించాం. అసలు ఇదే గ్రహమో నాకు తెలియట్లేదు. ఇది కూడా భూమి, బుద్ధి లేనోడా. బెస్టీ ఎక్కడ? బెస్టీ! మన కళ్ళకు వచ్చేసారు, రండి కాపాడండి. త్వరగా వెళ్ళి కాపాడండి. ఇక్కడుంది. ఇకపై ఇదంతా ముందు తీసుకోండి, కళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీరంతా తెలుసుకోవాలి. అవును, నిజమే కమాండర్. నడవండి, త్వరగా నడవండి.
నా మీద చైతి నన్ను ముట్టుకోకు. నీకు అధికారం లేదు. నేను ఒక అమెరికన్, నీకు తెలుసా? డయానా జోన్స్ ఏకే డినారా టేషేవా, మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. తర్వాత మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని మీరే అరెస్ట్ చేసుకోండి, సరేనా? అధికారులకు మీతో ఎప్పటికీ పనుండదు. ఇది చాలా మంచి గ్రహం. నాకు ఇక్కడ నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నీ కన్నీళ్లతో నది ముంచేయకు. ఇంటికి వెళ్ళిపోదామమ్మా. నీ బద్ధకాన్ని వదిలేసి ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు. ఆ పెట్టిటివ్వు. ఏం పర్లేదు, ఈ నేళ్లతో నేను 500 సంవత్సరాలు బతకొచ్చు. 1000 సంవత్సరాలైనా పర్లేదు. ముందుగా నేను కొన్ని సంవత్సరాలు పడుకుంటాను. వదిలే 1 సంవత్సరం చాలు. ఆ తర్వాత భూమి అంతా చుట్టొచ్చేస్తాను. నాకు చాలా సమయం ఉందిగా. మీ అమ్మా నాన్నలు ఇద్దరినీ కూడా అక్కడికి పంపింది నేనే. అక్కడ ఇంకొక మార్గం కూడా ఉంది. కీరియల్ బ్రతికే ఉన్నాడు. మాతో పాటు రాకుండా కింద ఇంకో మనిషి ఉండిపోయాడు. ప్లీజ్ మీ వాళ్ళని పంపించేదని కాపాడండి ప్లీజ్. ఆ తర్వాత నా కెరియర్ని మొదలు పెడతాను. ఆ కళలన్నీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. యానివర్సరీ షోలో 150 సంవత్సరాల వరకు నేను బతికే ఉంటాను. ఒక్కసారి ఆ నీటిని తాగితే ఇక ఊపిరి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అతను ఒక నిజమైన సబ్మెరీన్ సైనికుల్లా చనిపోయాడు. సంతోషం దుఃఖం రెండూ జీవితంలో ఉంటాయి. అదిగో మనిషి వచ్చేసాడు. నువ్వు పొరపాటును గాని ఆ నీళ్లనేమైనా తాగావా? పొరపాటును కూడా తాగలేదు. నా ప్రేమే నన్ను కాపాడింది. నేను కిరియల్ నికోలే నా మాతృభూమి అయిన రష్యా ఫెడరేషన్ కు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప్రకారం ఆర్మీ నియమాలకు కట్టుబడి ఉండి నా అధికారుల ఆజ్ఞలను పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా బాధ్యతను సగర్వంగా నిర్వర్తిస్తానని, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉంటాను అని, ఈ భూమిని, రాజ్యాంగాన్ని, ఇక్కడి ప్రజలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. నేను ఈ దేశానికి సేవ చేస్తున్నాను. నువ్వింకా నాకు 30,000 బాకీ ఉన్నావు కిరియాల్. నువ్వు దక్షిణ దళాలకు వెళ్ళాలి అన్నావు కదా. కామ్రేడ్ కోలోనల్, కామ్రేడ్ జనరల్, మన ఇద్దరం కష్టపడి ఈ స్థాయికి సరదాగా నాన్నయ్య, నేను ఇప్పుడు మంచి పనులు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు యూఎన్ లో పనిచేస్తున్నాను. నాటోని గమనిస్తూ ఉండొచ్చు. నువ్వేం చేస్తావంటే మా పేరు నిలబెట్టు. మొత్తం దేశమంతా నేను గమనిస్తూ ఉంది. టేక్ చార్జ్. కమాన్, తొందరగా పాడు. 1 2 1 2 3 4. పాడు పాడు పాడు. Солдат вернется, ты только жди. Пускай далеко твой верный друг. Любовь на свете сильней разлук. Пускай далеко твой верный друг. Любовь на свете сильней разлук. అతనికి తెలిసినవన్నీ నేనే దగ్గరుండి నేర్పించాను. నేను రిటైర్ అయ్యాక తనకే సపోర్ట్ చేస్తాను. హే గైస్, అసలు వాడెవడు?
నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఉండలా మరి? ఎంతకాలం అయ్యుంటుంది? 400 సంవత్సరాలా? అంతకన్నా ఎక్కువే అయ్యుంటుంది. నీతో బతకలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వే నా నిధి. నువ్వు నాతో ఉంటే చాలు, ఇంకేమొద్దు. Седьмая ночь без сна, четвертый день без слов. Ее улыбка больше, чем любовь, больше, чем любовь. Бывает иногда просто увидишь ее с какой-то умной книгой посреди вагона метро, и вдруг не важно, что ты проехал свою станцию, что кто-то ждет и никто не просил остаться, что ты студент на грани отчислений, что в военкомате весеннее обновление. Зимой лето обязательно бы вернулась, если бы она еще хоть раз тебе улыбнулась. Под проливным дождем, холодным утром, хочу держать мне телефон, твою руку. Все, что могу сказать, она поймет без слов. Ее улыбка больше, чем отключить телефон. Забытые в сетях, я спрячу тебя навсегда в своих руках. Седьмая ночь без сна, четвертый день без слов. Ее улыбка больше, чем любовь, больше, чем любовь. Уже 2 месяца каждый день с тобой встречаю. Это любовь или ты просто чудо, я не знаю. Зачем смотреть футбол, хожу с тобой к друзьям. Не знаю, почему ты нравишься моим родителям. Не знаю, как вообще все это происходит. По знаку зодиака мы реально не подходим, но день за днем проходит. И если это не любовь, она и не нужна мне. Просто будь со мной. Под проливным дождем, холодным утром, хочу держать мне телефон, твою руку. Все, что могу сказать, она поймет без слов. Ее улыбка больше, чем отключить телефон. Забытые в сетях, я спрячу тебя навсегда в своих руках. Седьмая ночь без сна, четвертый день без слов. Ее улыбка больше, чем любовь. Отключить телефон. Забытые в сетях, я спрячу тебя навсегда в своих руках. Седьмая ночь без сна, четвертый день без слов. Ее улыбка больше, чем любовь. Бывает иногда просто увидишь ее с какой-то умной книгой посреди вагона метро, и вдруг не важно, что ты проехал свою станцию, что кто-то ждет и никто не просил остаться, что ты студент на грани отчислений, и что в военкомате весеннее обновление. Зимой лето обязательно бы вернулась, если бы она еще хоть раз тебе улыбнулась. Отключить телефон, забытые в сетях, я спрячу тебя навсегда